ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా జీవీ సుందర్ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని సుందర్ తండ్రి అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత గత ప్రభుత్వాలు ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చాయని, తాను తొలినాటి నుంచి ఈ అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండడంతో తన రెండవ కుమారుడు సుందర్ను పట్టభద్రుల స్థానానికి పోటీలో నిలిపానని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి జీవీ సుందర్ మాట్లాడుతూ తన ముందు పనిచేసిన వారి గురించి తెలుసుకున్నానని, వారి ఉద్యోగ సమస్యలపైనే మాట్లాడారు తప్ప పట్టభద్రుల గురించి ప్రస్తావించలేదని అన్నారు. తాను సొంతంగా పట్టభద్రులకు ఉపయోగపడే మేనిఫెస్టోను తయారు చేసుకున్నానని, విద్య ఉపాధి హామీలపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఇంతకుముందు సీఎంలుగా పనిచేసిన చంద్రబాబు, జగన్ ఇద్దరు నిరుద్యోగులను, పట్టభద్రులను మోసం చేశారని అన్నారు. తనను గెలిపించాలని సుందర్ అభ్యర్థించారు. అనంతరం మేనిఫెస్టో కాపీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు అలగా రవికుమార్, పళ్ళెం ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రతి ఓటర్ని ఇండివిజువల్గా కలుస్తూ ఉన్నాడు. కలిసి తన మేనిఫెస్టోని కూడా చెప్తా ఉన్నాడు. ఢిల్లీలోని ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్తో అని ఢిల్లీలో ఎలక్షన్ క్యాంపెయిన్లో అబద్ధాలు కూడా చెప్తా ఉన్నారు. అంటే అబద్ధాలు చెప్పడం అన్నది చంద్రబాబు నాయుడికి చిన్నప్పటి నుంచి తెలిసిన విద్యే. ఎందువల్ల నేను చెప్తున్నానంటే, ఈయన ఇంతకుముందు ముఖ్యమంత్రి అయినప్పుడు 95వ సంవత్సరంలో ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూడా నేను చెప్పిన ఇదేంటంటే, కాంగ్రెస్ మొత్తం నాశనం చేసేసింది, ఒక్క నయా పైసా లేదు, నాకేం చేయాలో తెలియక నాకు ఏమీ చేయలేకపోతున్నాను అన్న వీడియో అన్నది మొన్న నాకు దొరికింది. అంటే ఇలాగ అంటున్నాడు చంద్రబాబు, ఇది ఎప్పుడు అతనికి పాటే అని చెప్పి రోసయ్య గారు మాట్లాడుతున్న వీడియో ఒకటి నేను రిలీజ్ చేశాను. కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా కూడా గ్రాడ్యుయేట్స్ని ఓటు అడిగే అర్హత లేదు. ఎందుకంటే నిరుద్యోగ భృతి అన్నారు, నెలకి 3,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇప్పటికి 8 నెలలు అయింది, 8 3 24. ఒక్కొక్క నిరుద్యోగికి కూడా కూటమి ప్రభుత్వం 24,000 రూపాయలు బకాయి పడిపోయింది. అది ఇచ్చి కూటమి ప్రభుత్వం క్యాండిడేట్ని ఓటు అడగమని చెప్తున్నారు. లోకేష్ గారు జనవరి 1వ తారీఖు కల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, లేదంటే కాలర్ పట్టుకుని అడగమన్నారు. మరి ఆ కాలర్ ఎప్పుడు పట్టుకుంటారో ఎవడు పట్టుకుంటారో తెలియదు. కానీ ఆ భయంతోనే కూటమి తరపున క్యాండిడేటు ఎక్కడా కూడా ఓటర్ని కలవకుండా ఎమ్మెల్యేల సెక్యూరిటీలో తిరుగుతున్నారు. అది వాళ్ళ పరిస్థితి.